శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు కుజకేతువుల వల్ల కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం. తర్వాత శనికేతువుల వల్ల కూడా ఇబ్బంది పడ్డాం. శనికేతువుల వల్ల రేపు వచ్చే 13వ తారీఖు వరకు కూడా శనికేతువుల వల్ల ఉపద్రవాలు, రకరకాలైన ఉపద్రవాలు, వరదలు, భూకంపాలు, సమస్యలు, నీటి కాలుష్యాలు, రకరకాలైన వ్యాధులు, ఎవరు రక్షించుకోలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కుజకేతువులు, శనికేతువులు, శని వక్రించిన శని, మరి కుజుడు కంజంలో ఉన్న కుజుడు, మరి మీనంలో ఉన్న శని వల్ల వచ్చినాయి. అయితే ఈ శని రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కుజుడు రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కానీ శని మాత్రం నవంబర్ 27వ తారీఖు వరకు మీనంలో శని వక్రించున్నాడు. ఇట్లా శని వక్రించి ఉండటం వల్ల దేశానికి, ప్రజలకు, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని సమస్యలు, కష్టాలు, బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాటిని గురించి మనం ఇప్పుడు ముందుగా చెప్పుకుందాం. వృశ్చిక రాశిని గురించి మనం చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయి? వృశ్చిక రాశికి వచ్చేప్పటికల్లా మరి అష్టమ గురువు వల్ల బాగా ఇబ్బందులు, కుజుడు వల్ల కూడా బాగా ఇబ్బంది. మరి ఈ రాశి వాళ్ళకి కుజుడు, గురువు వక్రించిన శని వల్ల పూర్తిగా సమస్యలు, డబ్బులు ఖర్చులు, అనారోగ్యాలు, చేసే ఉద్యోగంలో సమస్య, చదువుకునే పిల్లలకు చదువులో సమస్య, వ్యవసాయదారులకు వ్యవసాయంలో సమస్య, బిల్డింగ్ కట్టించుకునే వాళ్ళకి సమస్య, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. దీనివల్ల యాక్సిడెంట్లు జరగచ్చు. పండే పంట మరి భూమి కుంగిపోయి కానీ, పైనుంచి వచ్చే నీటి వల్ల కానీ పంట పాడైపోవచ్చు. అట్లా కాదండి, అంతా బాగుందనుకోండి, ఏ పురుగో బట్టి పంట పాడైపోవచ్చు. ఇట్లా రకరకాలైన సమస్యలు వృశ్చిక రాశికి బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే వృశ్చిక రాశికి మార్చి 30 వరకు అష్టమ శని, అర్ధాష్టమ శని. ఆ అర్ధాష్టమ శని వల్ల మంచి ఫలితం పోయింది, చెడు పోయింది, మంచి వచ్చింది అనుకుంటున్నారు. కానీ అర్ధాష్టమం నుంచి పంచమానికి శని వచ్చినా కూడా ఏమవుతోంది అంటే, పంచమంలోకి వచ్చిన శని కూడా వక్రించడం వల్ల అర్ధాష్టమ శని ఫలితాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంది, ఉద్యోగం బాగుంది, వివాహం అవుతుంది, ఇల్లు కట్టుకునే వాళ్ళకి బాగుంది. కానీ వీటన్నింటినీ పాడు చేయటానికి మరి ప్రకృతి సమస్య తీసుకొచ్చి పెడుతుంది. ప్రకృతి ఎంత బాగుంటే అంత మంచి జరుగుతుంది. ప్రకృతిలో చలి రావాల్సిన టైంలో ఎండ వచ్చినా, ఎండ రావాల్సిన టైంలో విపరీతమైన వర్షం వచ్చినా, ఇట్లాంటి వాటి వల్ల బాగా సమస్యలు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జాతకం చూపించుకోక తప్పదు. ఒక్కొక్క జాతకానికి, ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకమైన దేవతా పూజలు ఉంటాయి, గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులకు కూడా 12 రకాల పూజలు ఉంటాయి. అట్లాంటి పూజలు చేస్తే మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు అన్న విధాలా బాగుంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఒకటే చెబుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, పుట్టిన స్థలం అది లేని పక్షంలో హస్త సాముద్రిక చేయి ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోండి. ముందు చెప్పబోయేది ఏమిటంటే, నష్టం కాదు కావాల్సింది, నష్టం రాకుండా ఆపుకోవటం అవసరం. నష్టం వచ్చిన తర్వాత నష్టాన్ని పూడ్చుకోవటం కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రతి వాళ్ళని కూడా జాతకం చూపించుకోమనే ఉద్దేశం ఏమిటంటే, మనం ఉన్న దోషాన్ని పోవటానికి ప్రయత్నం చేస్తే భగవానుడు ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే ప్రహ్లాదుడు
అన్ని చోట్ల ఉన్నాడయా దేవుడని హిరణ్యకశిపుడికి చెప్పాడు, తండ్రికి చెప్పాడు. తండ్రి దేవుడు అనేవాడు లేడు అంటాడు. దేవుడు అనేవాడు లేడు అంటే ప్రహ్లాదుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే ఎట్లా ఉన్నాడు, ఎక్కడున్నాడు నువ్వు చూపిస్తావా? అందరిలో ఉన్నారు, గాలిలో ఉన్నారు, నీళ్ళల్లో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, మరి శరీరంలో ఉన్నాడు అంటే అట్లా కాదు, ఎక్కడున్నాడో చూపించు. ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడో చూపించమన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమనగానే కాలుతో ఎగిరి ఒక తన్ను తన్నాడు. తనతో చెప్పాడు, ఇందుగలడు అందులేడని సందేహముగ వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూసిన అందందే గలడు దానవాగ్రని వింటే అన్నాడు. నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. గుళ్ళోకి పోయి గుళ్ళో విగ్రహం చూసి దేవుడి దండం పెడితే అక్కడ దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మితే అక్కడ దేవుడు ఉన్నాడు. కాదండి, ఏమీ లేకుండా శూన్యంలో అరణ్యంలో కూర్చొని తపస్సు చేస్తూ కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ ఉంటే అక్కడ కూడా హృదయం, ఇది హృదయం, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావీన పూజయేతని ఇక్కడ హృదయంలో ఉన్నాడు. ఈ దేహం ఒక దేవాలయం, ఈ హృదయం గర్భాలయం అని చెప్పాడు. అట్లా ఉంటాడని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పడమే కాక మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపుడిని మరి నరసింహ రూపంతో శ్రీ మహావిష్ణువు వచ్చి మరి హిరణ్యకశిపుడిని సంహరించి మళ్ళీ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క భక్తితోటి మళ్ళీ తండ్రిని బతికించి చివరికి తండ్రికి మోక్షం ఇప్పించాడు. కాబట్టి దైవాన్ని పూజించే విధానంగా దైవాన్ని పూజిస్తే మనకు అన్నీ సక్రమంగా జరుగుతాయి, అంతా బాగుంటుంది. స్వస్తి.